ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికారులు ఘన స్వాగతం పలికారు. నగర మేయర్ డివై రామయ్య, కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ కుమార్, జిల్లా కలెక్టర్ టి కోటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ ఎంకేవి శ్రీనివాసులు సీఎంకు ఘన స్వాగతం, వీడ్కోలు పలికారు. అందులో భాగంగా కర్నూలు నగరంలో శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక కృషి చేయాలని నగర మేయర్ డివై రామయ్య రాష్ట్ర ముఖ్యమంత్రికి కోరారు. వినతి పత్రం అందజేశారు. వెంటనే ముఖ్యమంత్రి నగరానికి శాశ్వత త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం వీలైనంత త్వరగా ప్రతిపాదనలు తయారు చేసి పంపాలని జిల్లా కలెక్టర్ను రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారు. క్రైస్తవుల గౌరవం పెంచేలా క్రిస్మస్ వేడుకలు ప్రభుత్వం నిర్వహిస్తుందని దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీందర్ కుమార్ అన్నారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్టియన్లకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీస్తు బోధనలకు అనుగుణంగా ప్రజలు అందరూ శాంతి మార్గంలో నడవాలని అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాలకు సమ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. చర్చిలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి జడ్పీటీసీ కంకనాల ప్రవీణ్ వెంకటరెడ్డి, ఆర్డీఓ గోపీరాం, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. సోదరులకే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో కులాలకు మతాలకు అతీతంగా ఎవరైతే పండుగలు జరుపుకుంటా ఉన్నారో ఆ పండుగల్ని గుర్తించి గౌరవించి అందులో ఉండే పేదవారు పండుగ రోజున ఇబ్బంది పడకుండా, పండుగ అనేది ఏదో ఉన్నవారికే కలిగిన వారికే కొత్త బట్టలు ఇతర రకంగా పండుగలు జరుపుకోకుండా ఎవరైతే అట్టడుగు వర్గానికి సంబంధించిన వారు అన్ని కులాల్లో మతాల్లో ఉన్నారో వారిని గుర్తించి ఒక గౌరవాన్ని ఇవ్వాలనే ఒక ఆలోచనతో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అనేది జరిగింది. ఈరోజు మన చింతపల్లి మండలంలో క్రైస్తవ సోదరులకు కేవలం ఒక 150 మందిని మాత్రమే గుర్తించి మనం ఈరోజు గౌరవించుకుంటున్నాం. అంటే మనం ఇచ్చేది ఏదో పెద్ద గొప్పని కాదు. సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు, వైస్ చైర్మన్ గారికి, వివిధ గ్రామాల నుంచి చేస్తున్న సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న అందరికీ, పత్రికా విలేకరులకి, అందరికీ ప్రతి ఒక్కరికి. కరీంనగర్ జిల్లా జమ్మకుంటపట్టిలో బీజేపీ అధ్యక్షులు జీవీ మల్లేష్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రతి నెల జరగాల్సిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలు గత 8 నెలలుగా జరపకుండా, ఎలాంటి పాలకవర్గ తీర్మానాలు లేకుండానే మున్సిపల్ అధికారులు లక్షల రూపాయలు ప్రజాధనాన్ని అభివృద్ధి పనుల పేరిట అక్రమాలకు వృధా చేస్తున్నారని అన్నారు. దీనిపై టీఆర్ఎస్ కౌన్సిలర్లు 17 మంది కలెక్టర్, మున్సిపల్ ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారని అన్నారు. వెంటనే విచారణ జరిపి అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దోచుకునే డబ్బును వెంటనే రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. పైసలు వాడుకోవాల్సింది, కానీ మీ సొంత ప్రయోజనాల కోసం ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు
మనకు మున్సిపాలిటీలో నిల్వ అనేది ఉండేది. కానీ ఇప్పుడు అది నిల్వ లేకుండా ఒక మొత్తమే పూర్తిగా ఊడ్చిపెట్టిన వైనం. ఎందుకనంటే ఈ చైర్మన్ గారు వచ్చిన తర్వాత ఎవరు మాట్లాడితే వారిని బెదిరించే వైనం. అంటే ఆయనకి ఏంది అని అంటే అందరూ కూడా నా చెప్పు చేతలలో ఉండాలి, నేను చెప్పినట్టు వినాలి అనే ఆలోచన. ఎవరైనా ఎదురు తిరిగిరు అనుకోండి, అతనికి దగ్గరనే వ్యక్తితోటి ఈ వ్యక్తిని బెదిరియడం జరుగుతుంది. ఇది కౌన్సిలర్ కూడా చర్చించుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ఇప్పుడు ఈ వేల కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం ఇస్తున్నది ఏదైతున్నదో కేంద్ర గవర్నమెంట్ నిధులు కూడా ఆ మున్సిపల్కు జమ అయి ఉంటాయి. మరి వాటిని కూడా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికైనా కూడా దీనిపైన ఆ 17 మంది కౌన్సిలర్లు ఎవరైతే ఆర్డీ గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, మన మున్సిపల్ కమిషనర్ హైదరాబాద్ గారికి కూడా వారు విన్నవించుకోవడం జరిగింది. కాబట్టి దీనిపైన వెంటనే విచారణ జరిపించి దీనికి బాధ్యులైన అధికారులను, అదేవిధంగా దీనికి సపోర్ట్ చేసిన వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే సస్పెండ్ చేయాలి. ఒకవేళ చైర్మన్ అనే వ్యక్తి ఎవరైతున్నారో ఈ 17 మంది కౌన్సిలర్లు ఇప్పుడు ఏదైతే మీరు తీర్మానం పెట్టి అక్కడికి పంపించారో, దయచేసి అన్యాయంగా అక్రమంగా ప్రజల సొమ్ము ఎవరైతే దోసుకుంటారో వాళ్ళు ఎవరిని కూడా ఉపేక్షించలేదు. వెంటనే ఇటువంటి వ్యక్తులను ఇక్కడి నుంచి అంటే అటువంటి వ్యక్తులు నెలకు ఒకసారి మరి మున్సిపల్ సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ యొక్క జమ్మికుంట పట్టణంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలపైన, అభివృద్ధి కార్యక్రమం పైన చర్చించాల్సిన అవసరం ఉంటుంది. కానీ జమ్మికుంట మున్సిపాలిటీలో గత 7-8 నెలలుగా ఎలాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకోకుండా, ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా మరి కొంతమంది అధికారులు అదే ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ పై తీన్మార్ మల్లన్న అసత్య ఆరోపణలు మానుకోవాలని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకటరెడ్డి చింతపల్లి మండల టీఆర్ఎస్ నాయకులు అన్నారు. చింతపల్లి మండల కేంద్రంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. తీన్మార్ మల్లన్న న్యూస్ ఛానల్ ఏర్పాటు చేసి జర్నలిజం ముసుగులో బడా వ్యాపారవేత్తలను భయపెట్టి పైసలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకుని వాటిని కాపాడుకోవడం కోసం బీజేపీ పార్టీలో చేరాడని అన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం నిత్యం సృష్టిస్తున్న ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పై అసత్య ఆరోపణలు మానుకోవాలని హెచ్చరించారు. ఎమ్మెల్యేకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ రోజులలో ప్రధానిగా ఎన్నో కష్టాలు పడ్డారు. సాగునీరు లేక ఆ రోజులలో మరి రైతులు బోర్లు ఎండిపోయి, బావులు ఎండిపోయి ఎన్నో రకాల కష్టాలు పడ్డ రోజులు. ఆ రోజుల్లో వ్యవసాయం చేసిన రైతులకు కనీసం పెట్టుబడి లేక, నీళ్లు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మరి ఆ రోజులకు ఈ రోజులకు చూస్తే అన్ని గ్రామాలు ఈ రోజులో ఎంతో అన్ని రైతులు కానివ్వండి, రైతు కూలి కానివ్వండి, ఎన్నో విధాల ఇవాళ అన్ని గ్రామాలు ముందు వరుసలో ఉన్నాయని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈనాడు చూసినట్లయితే రవీంద్ర కుమార్ గారు వారు ఎమ్మెల్యే పదవి ఉన్నా లేకున్నా ఆ లేని రోజులు ఏ విధంగా ఉన్నాడో ఉన్న రోజు కూడా అదే ప్రకారంగా ఉంటున్న ఆ వ్యక్తి. ఆయన కొత్త కాదు, మీ అందరి కూడా అందరి ప్రజానీకానికి తెలుసు ఆ విషయం. ఈనాడు ఒక ఎమ్మెల్యే కానీ ఒక రైతు అనుకోవాలి. ఆయన ఇలా వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఆయన ఇవాళ చూస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ కానివ్వండి, ఇవాళ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఒక ఎమ్మెల్యే గెలవంగానే అసలు ఇంకా వేరే రకంగా ఆ పరిస్థితులు వేరే ఉంటాయి. మనందరికీ తెలుసు ఆ విషయం. అలాంటి వ్యక్తి కాదు. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నిజంగా చెప్పాలంటే ఒక తెలంగాణ కాదు, 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలల్లో నిజంగా చెప్పాలంటే మరి మన రవీంద్ర కుమార్ గారు అంతా మరి అమాయకంగా, తర్వాత ఒక రైతుగా, ఒక విశ్వాసంగా, ఒక నిజాయితీగా మరి ప్రజలలో ఉండి పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి అంటే ఒక రవీంద్ర కుమార్ గారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈనాడు చూస్తున్నాం, ఆయనకు ఎమ్మెల్యే గెలిచినాడు ఒక బిజినెస్ కాదు, వేరే అసలు బిజినెస్ గురించే తెలియదు ఆయనకు, వేరే ఏ వర్కే అని కాదు. రాష్ట్రంలో 3 కోట్ల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్య స్థాపనపై దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో డాక్టర్ విశారదన్ మహారాజు 10,000 కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇందుకు సంబంధించి జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ ఆవరణలో రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు వాల్ పోస్టర్స్, కరపత్రాలు ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2020 సంవత్సరం జనవరి 1న నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నుండి పాదయాత్ర చేయనున్నారని అన్నారు. 33 జిల్లాల మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. 2023 సంవత్సరం మార్చి 15 మాన్యవార్ కాంచీరామ్ జయంతి నాటికి పాదయాత్ర హైదరాబాద్కు చేరుకుంటుందని, ఈ పాదయాత్రలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వరాజ్య పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రమేష్ మహారాజ్, అర్బన్ కన్వీనర్ నరేష్,
సోషల్ మీడియా ఇన్ఛార్జ్ జయంత్, మేడిపల్లి మండల కన్వీనర్ గంగరాజన్ పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈరోజు ప్రెస్ క్లబ్ ఆవరణలో డిఎస్పీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు బీసీ ఎస్సీ ఎస్టీల స్వశక్తితో స్వధరంతో సాగే పాదయాత్ర ఇది. తెలంగాణ రాష్ట్రంలో 3 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్య స్థాపనకై 10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర తెలంగాణ రాష్ట్రమంతటా జనవరి 1 నుండి 2022 నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నుండి మొదలుకొని 33 జిల్లాల మీదుగా ఈ యొక్క పాదయాత్ర కొనసాగుతుంది. మార్చి 15, 2023 హైదరాబాద్ వరకు ముగింపు సభతో ఈ యొక్క పాదయాత్ర ముగుస్తుంది. కావున ఈ యొక్క పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీలకు ఒక స్వరాజ్యం లేదు, వీటిలో స్వరాజ్య కాంక్ష, వీరిలో ఒక చైతన్యాన్ని తీసుకురావడానికే ఈ యొక్క స్వరాజ్య పాదయాత్రను మా యొక్క డిఎస్పీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీలంతా ఈ యొక్క స్వరాజ్య పాదయాత్రకు సంఘీభావంగా మద్దతు తెలపవలసిందిగా వీళ్ళకు కోరుతున్నాం. జై భీమ్, జై భారత రాజ్యాంగం. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో బీజీఎం చర్చ్ పాస్టర్ రెవరెండ్ సుధాకర్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గొల్లపల్లి నల్లగుట్ట నుండి బీజీఎం చర్చ్ వరకు పాటలు పాడుతూ క్రీస్తు సందేశాన్ని వివరించారు. ఈ వేడుకల్లో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొల్లం రమేష్, సర్పంచ్ నల్ల శ్యామ్, ఏఎంసీ చైర్మన్ లింగారెడ్డి భక్తులు పాల్గొన్నారు. దంపతులకు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దుస్తులు పంపిణీ చేశారు. పాస్టర్ల సేవలను ట్రస్ట్ సభ్యులు అభినందించారు. వారికి కృతజ్ఞతలు తెలిపారు. గత 8 సంవత్సరాలుగా దుస్తులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పాస్టర్లకు సరైన జీతాలు ఉండవని, వారి జీవనోపాధికి కష్టమవుతుందని అన్నారు. కొమ్మూరి చారిటబుల్ ట్రస్ట్ తరఫున వారికి దుస్తులతో పాటు గతంలో నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ చేశారని పాస్టర్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సౌకత్, మాజీ సర్పంచ్ మాక్య మల్లేశం, రవి, ప్రకాష్ పాల్గొన్నారు. పత్తి గుడ్డలతో చుట్టపాడి అసలు
పశుల తొట్టిలో పారుండ పెట్టబాడి పశుల తొట్టిలో పారుండ చెప్పండి. మరి రెవరెండ్ ఎం రమేష్ గారు, రెవరెండ్ సామ్యుల్ గారు అక్కడ నువ్వు తీసుకోండి సార్. పాస్టర్ బీర్ సింగ్ నాయక్ గారు పెద్ద ఓపెన్ గట్ల పాస్టర్ ప్రకాష్ గారు, పాస్టర్ సమాజ అభివృద్ధి కొరకు యేసుక్రీస్తు బోధనలు ప్రచారం చేస్తూ విశ్వాసంతో గత చర్చిలో పనిచేస్తున్నారు. వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి శాలరీ సేవలు ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఎలాంటి ఆదాయం లేకుండా వాళ్ళు పనిచేస్తారు కాబట్టి పండుగ సందర్భంగా వాళ్ళని సంతోషంగా ఉంచడం కొరకు గత 10 సంవత్సరాల నుండి పాస్టర్లకు నేను బట్టల పంపిణీ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా గౌరవ పాస్టర్లకు ఈరోజు మతృమండలంలోని అందరికీ బట్టలు ఇవ్వడం జరిగింది. వారు చాలా సంతోషంగా ఆరోగ్యంతో ఉండాలని ఆ యేసు ప్రభు వారిని కాపాడాలి. పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం కుందనపల్లి గ్రామంలో అక్బర్ నగర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు ధర్నాకు దిగారు. ఎన్టీపీసీ పరిధిలోని అక్బర్ నగర్ ప్రాంతాన్ని ఇతర ప్రాంతాలకు తరలించకుండా బూడిద లేవకుండా చర్యలు చేపట్టి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఇక్కడి ప్రాంత ప్రజలతో చర్చించకుండా కుందనపల్లి గ్రామాన్ని తరలించాలని ఎన్టీపీసీ యాజమాన్యం జిల్లా కలెక్టర్ను సంప్రదించడాన్ని వారు పూర్తిగా ఖండించారు. గత 40 ఏళ్లుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్నామని, తాము ఎక్కడికి వెళ్లమని కరాఖండిగా తేల్చి చెప్పారు. అక్బర్ నగర్లో ఉన్న ఏ ఒక్క ఇంటిని ముట్టుకున్నా ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, అనారోగ్యాల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేయాలని కోరారు. ఆ ఊరు మాకే కావాలి, అక్బర్ నగర్ లేపద్దు, మాకు కట్టబడద్దు. మేము కష్టపడి ఇల్లు కట్టుకున్నాం, మేము అప్పుల పాలై ఉన్నాం. మాకు రోగాలు నొప్పులకైనా మాకు ఎన్టీపీసీలు సాయం చేయాలి, మాకు బూడిది రావద్దు, మా ఊరు తీసేయద్దు, అంత హెల్త్ కార్డు కావాలి. మేము మొన్న మీటింగ్లో కూడా మాట్లాడినాం, మాకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అక్బర్ నగర్ తీసేయద్దు. రైల్వే స్టేషన్ పోయినప్పుడే అక్బర్ నగర్ తీసేయాలి. ఆ స్టేషన్ తీసేస్తాడా లేకుంటే అక్బర్ నగర్ లేపుతాడా? మేము ఇందిరమ్మ ఇండ్లు కాదు, మాకు కేసీఆర్ కట్టించిన ఇండ్లు కాదు, మేము కష్టపడి కట్టుకున్నాం. ఈ రోగాలకు నొప్పులకు మేము తీసేస్తే ఎక్కడికి పోవాలి? అదే బూర్ది కట్టలే అక్బర్ నగర్ను ఆ కట్టలే అయ్యిండ్రి, కాకుండా కట్ట వాడద్దు. ఎంతకంటే అంతకే ఉంటాం, ఎక్కడికంటే అక్కడికి పోతాం, ఢిల్లీకైనా పర్వాలేదు. ధర్మారం ఎయిర్పోర్ట్ సైడ్ భూమి ఉన్నదట, అటు వెళ్తారట. సరే, వాళ్ళు ఎక్కడన్నా పోని, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఊరు లేపుకొని వాళ్ళు ఎట్టన్నా పోని. కానీ మేము మా అక్బర్ నగర్ నుండి అయితే ఒక్క ఇల్లు కూడా మేము కదిలియడానికి మేము ఊరుకోము. కట్ట రేజింగ్ అయితే కూడా మేము ఆపుతాం. కట్ట రేజ్ చేయడానికి ఆస్కారమే లేదు. ఇక్కడ మా ప్రమేయం లేదు, గ్రామ సభ కండక్ట్ చేయకుండా, మా తీర్మానం లేకుండా మీరు కట్ట లేపితే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తే లేదు. సెకండ్ థింగ్, రామాయంపేట పోలీసులు బస్టాండ్లో సెల్ ఫోన్లను దొంగిలించిన 2 వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. రామాయంపేటకు చెందిన లింగం అనే వ్యక్తి ఫోన్ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. లింగం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి బస్టాండ్లో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను అదుపులోకి విచారించగా సెల్ ఫోన్ను దొంగిలించినట్లు గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు సిద్దిపేటకు చెందిన గోపి, అశోక్గా గుర్తించారు. మొన్న తేదీ 20 తారీఖు సోమవారం రోజున కమ్మరి లింగం అనే వ్యక్తి తను కామారెడ్డి నుంచి మెదక్ వెళ్ళడానికి రామాయంపేట బస్టాండ్లో దిగి, రామాయంపేట బస్టాండ్లో దిగిన తర్వాత మెదక్ వెళ్ళే బస్సు ఎక్కిన అక్కనపేట చేరుకోగానే ఆయన ఫోన్ మిస్ అవ్వడం గమనించి రిటర్న్ వచ్చి మళ్ళీ మాకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మేము దర్యాప్తులో భాగంగా ఈరోజు మన బస్టాండ్ రామాయంపేట బస్టాండ్లో ఎంక్వైరీ చేస్తున్న సమయంలో సిద్దిపేటకు చెందిన ఎరకల గోపి, ఎరకల అశోక్ అనే 2 వ్యక్తులు అనుమానాస్పదంగా కనబడడంతో వాళ్ళని విచారించగా మొన్న
జరిగిన సెల్ ఫోన్ దొంగతనం వాళ్ళే చేసినామని ఒప్పుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి ఒక సెల్ ఫోన్ కూడా రికవర్ చేయడం జరిగింది. మేము ముఖ్యంగా ప్రయాణికులకు కానీ ఎవరైతే జనరల్గా బస్టాండ్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటారో వాళ్ళకి చెప్పాల్సింది మా తరపు నుంచి ఏంటంటే, ఎప్పుడైనా బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు రష్ ఉన్న టైం చూసుకొని వీళ్ళ ఎంఓ ఎట్లా ఉంటుందంటే, రష్ ఉన్న టైంలో వాళ్ళు ఎవరు గమనించరు కాబట్టి వాళ్ళ జేబులో నుంచి పర్సు కానీ లేకపోతే సెల్ ఫోన్ కానీ దొంగిలించడం జరుగుతుంది. రష్ ఉన్నప్పుడు కొద్దిగా ఆగి ఎక్కడం, లేకపోతే మనం ఎక్కేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండడం, లేకపోతే మన సెల్ ఫోన్ కానీ పర్సు కానీ ఏదైనా మనం ఒక భద్రతగా కాపాడుకోవడం వంటి చేసుకోవాలి తప్ప అలసటగా మన చిన్న నెగ్లిజెన్స్ అనేది మన అమౌంట్ కావచ్చు, మన ఫోన్ కానీ పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అందరూ బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీరు గతంలో కూడా నిజామాబాద్ నగరంలో దొంగలు రెచ్చిపోయారు. 10 రోజుల వ్యవధిలో ఓ ఆలయంలో 2 సార్లు దొంగతనాలకు పాల్పడ్డారు. శ్రీనగర్ కాలనీలోని బాల హనుమాన్ ఆలయంలో హుండీ చోరీ చేశారు. ఇనుప రాడ్డుతో ఆలయం గేటును పగలగొట్టి హుండీ దొంగతనం చేశారు. ముత్యాల దండలు, అమ్మవారి నగలు, లక్షల రూపాయల ఆదాయం అపహరించారు. ఆలయ అర్చకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ ప్రారంభించారు. నిర్మల్ జిల్లా ముదల్ మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో జాతీయ గణిత దినోత్సవం, రామానుజం జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో మేళాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు వివిధ రకాల గణిత ఆకారాలు తయారు చేసి ప్రదర్శించారు. విద్యార్థులు తయారు చేసిన గణిత నమూనాలు విశేషంగా కార్యక్రమంలో లిటిల్ ఫ్లవర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాజీర్, రవీంద్ర ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ అసంవార్ సాయినాథ్, కరెస్పాండెంట్ రాజేందర్, డైరెక్టర్ పోతన్న యాదవ్, అక్షర మోడల్ స్కూల్ డైరెక్టర్ సుభాష్ పాటిల్, ఆశ్రమ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల ప్రధానాచార్యులు పాల్గొన్నారు. Teachers, good morning teachers. My name is Nityamina. I am studying nursery. Today I learned food's name. 1 mango, 2 banana, 3 cherries, 4 apples, 5 grapes, 6 pomegranate, 7 orange, 8 strawberry, 9 watermelon, 10 pineapple. So we have to take it as x square plus bx and c. It is first table, second table and third table. Now x video or b value 7. First we have to keep the zeros in similar way. After we have to take it to 7. So it is 7. So it is similar to 12.25. So we have to divide it by 10.
or C value. So we can get the answer 2.25. So 2.25 is 2. One is here and one is there. So 2.25. It is similar to -2 and another 2.25 is similar to -2. So 2 and -5. These both are the answers of this problem. And another problem is x square minus 5x plus 6. So first we have to take the minus value, b value is minus 5. So we have to keep the 0 equally and minus 5 value is here. So జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగుండ మండల కేంద్రంలో మహిళలు ధర్నాకు దిగారు. ఇళ్ల మధ్యలో వైన్ షాపు ఏర్పాటు చేయడంతో స్థానికులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. SLNS వైన్ షాపు వద్ద మందుబాబుల ప్రవర్తనతో మహిళలు ఇబ్బంది పడుతున్నారని, చుట్టుపక్కల కుటుంబాలు మనోవేదనకు గురవుతున్నారని మహిళలు చెప్పారు. మద్యం సేవించిన వారు అజాగ్రత్తగా వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటూ వాపోయారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో స్థానికులు ఆందోళన విరమిస్తున్నారు. ఇప్పుడే సమస్య నా దృష్టికి వచ్చింది కాబట్టి నేను సాయంత్రం 6 o'clock మళ్ళీ వస్తాను. 6:30, 7 గంటలకు వస్తాను. ఇక్కడ ఆ వైన్ షాప్ ఒకటి తప్ప చుట్టుపక్కల 60 మీటర్ల లోపే ఉంటుంది. చెప్పి వైన్ షాప్ కంటే 100 మీటర్ల లోపు ఉంటే మంచిగా తీసేస్తా అని చెప్పింది. అది కొలిచింది ఆల్రెడీ 90 మీటర్లో వచ్చింది. ఈ షటర్ నుంచి మెట్ల వరకు కొలిచింది. అసలు 90 మీటర్లు 100 లోపే వచ్చింది. అతను ఓనర్కి చెప్పిండు ఆల్రెడీ మీరు తీసేసుకుంటా వేరే దగ్గర చూసుకోండి అని చెప్పిండు. సర్పంచ్ గారు కూడా చెప్పిన అతనికి ఓనరే తీసేయట్లేదు. కాలనీ వాసులందరూ కలిసి ఇట్లా సమస్య ఉందని ఒక ఫిర్యాదు ఇవ్వండి, సరేనా? మీరు మాత్రం మాకు సహకరిస్తే మేము ఖచ్చితంగా సమస్య పరిస్థితులను మేము సహకరిస్తాం. సర్పంచ్ కూడా వచ్చిండు, ఎమ్మెల్యే కూడా చెప్పాము, అయినా కూడా మా బాధ వాళ్ళు కూడా అర్థం చేసుకుంటలేరు. ఒక్కసారి కూడా వచ్చి కూడా చూసుకుంటలేరు. అలా చూసినా కూడా అతని మాట వింటాను కానీ మా ప్రాబ్లమ్స్ వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. మేము కూడా చాలా కొట్లాడుతున్నాం. మాకు ఇబ్బంది అవుతుందని చెప్పినా కూడా ఆయన ఓనర్ కూడా పట్టించుకుంటలేడు. మీ వాటికి ప్రాబ్లమ్స్కి మేమేం చేస్తాము, మీ పిల్లలను మీరు కాపాడుకోవాలి కానీ మాకు వాళ్ళకి ఏమన్నా అయితే మేమేం చేయగలుగుతామని ఆయన కూడా అంటాడు. ఆయన ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ పెట్టుకొని మాకు చాలా ఇండ్లకు ముందట ఇబ్బంది పెట్టుకుంటా, వెహికల్స్ ఇండ్లలో పెట్టుకుంటా, మాకు బయటికి వెళ్తా అంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మేము పొద్దున పోయినామంటే సాయంత్రం పనికి పోయి ఇంటికి వస్తాం. అప్పటి నుండి పిల్లలు రావాలంటే చాలా భయపడతాం.